అనగనగా అమరావతి రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలించేవాడు. అతని మంత్రి మహేంద్ర తెలివైనవాడు, టాలెంట్ ఉన్నవాడు. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. మిత్రమా, త్వరలోనే మనిద్దరికీ సంతానం కలుగుతుంది కదా. అప్పుడు నా కుమారుడు నీ కుమార్తెను వివాహం చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మనిద్దరం స్నేహితులుగానే కాకుండా బంధువులమవుతాం. చాలా సంతోషం మహారాజా. తప్పకుండా అలాగే చేద్దాం. చాలా మంచి విషయం ఇది. కొన్నాళ్ల తర్వాత మహారాణి ఒక మగబిడ్డను తాబేలు రూపంలో ప్రసవించింది. మహారాణి, మన వంశంలో రాకుమారుడు తాబేలుగా జన్మించడం నన్ను బాగా కలవరపరుస్తోంది. మహారాజా, మీరు విచారించకండి. మన యువరాజు మన వంశాన్ని తప్పక ఉద్ధరిస్తాడు. మహేంద్రకు ఒక అందమైన కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు అంబిక అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. అంబిక ఒక అందమైన అమ్మాయిగా పెరిగింది. మహారాజుకు మహేంద్రకు ఇద్దరికీ తమ ఒప్పందం గుర్తున్నా యువరాజు తాబేలుగా పుట్టడం వలన ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంతలో ఒకరోజు తాబేలు తండ్రి వద్దకు వెళ్ళి మానవ గొంతుతో, అమ్మగారు, నాన్నగారు, దయచేసి మంత్రిగారితో మాట్లాడండి. నేను వారి కుమార్తె అంబికను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి. రాజుగారు రాణిగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ తన కూతురు వివాహం ఒక తాబేలుతో జరిపించమని ఎలా అడగగలరు? అయినా తన కుమారుడు మనస్సు నొప్పించలేక వెళ్ళి, మహేంద్ర, యువరాజు మీ కుమార్తె అంబికను వివాహం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు. మీ అభిప్రాయం చెప్పండి. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోండి. మహారాజా, మా అంబిక తాబేలు రూపంలో ఉన్న రాకుమారుణ్ణి ఉరిస్తుందో లేదో నాకేమీ అర్థం కావటం లేదు. కానీ మీకిచ్చిన మాట ఎలా తప్పగలను? అంబిక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, నాన్నగారు, యువరాజుతో వివాహానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక షరతు ఉంది. యువరాజు స్వర్గం నుంచి ఒక పగడపు గులాబీ పువ్వు తీసుకుని వచ్చి నాకు ఇవ్వాలి. మహల్కు వచ్చాక రాజదంపతులిద్దరూ యువరాజుతో, యువరాజా, అంబికను వివాహం చేసుకోవాలన్న ఆలోచన మానుకు. నిమిషానికి 2 అడుగుల కంటే ఎక్కువ దూరం నడవలేవు గదా. నీవు స్వర్గం నుంచి పగడపు గులాబీ పువ్వును ఎలా తేగలవు? నాన్నగారు, మీ కుమారుని ఓటమిని అంగీకరించమంటున్నారా? ఈ ప్రయాణం నా జీవితాన్నే మార్చేయవచ్చు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. మహారాజు యువరాజు కోరికను మన్నించి అతను కోరిన విధంగా సముద్ర తీరానికి చేర్చారు. తాబేలు యువరాజు సముద్రంలోకి వెళ్ళి తూర్పు దిశగా సముద్రంలో ఈదుతూ తన ప్రయాణం కొనసాగించాడు. అలా ఎక్కడా ఆగకుండా 7 సముద్రాలు దాటాడు. సూర్యదేవుడు ప్రతిరోజు తన ప్రయాణం సాగించే ఉదయగిరికి చేరుకున్నాడు. అలాంటి ప్రయాణం ఇప్పటివరకు ఎవరూ చెయ్యలేదు. ఇలాంటి ప్రయాణం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కూడా కాలేదు. సరిగ్గా అప్పుడే సూర్యభగవానుడు ఆ రోజు ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. 7 బలమైన అశ్వాలు రథం లాగుతుండగా బయలుదేరుతున్నాడు. ఇంతలో ఒక చిన్న తాబేలు తన రథానికి ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు. రథాన్ని ఆపి, ఎవరు నీవు? నా దారిలో ఎందుకు అడ్డుగా నిల్చున్నావు? నేను వెళ్తే గాని సూర్యోదయం కాదు, ప్రపంచానికి వెలుగు రాదు. పక్కకు తప్పుకో. సూర్యదేవా, దయచేసి నేను ఎందుకు ఇలా పుట్టానో చెప్పండి. నేను స్వర్గం నుంచి పగడపు గులాబీ పువ్వు తేవడానికి సహాయం చేయండి. అప్పుడు నేను మీ దారి నుండి పక్కకు తప్పుకుంటాను. తాబేలు యువరాజు మాటలకు సంతోషించి, యువరాజా, ఒక ఋషి శాప కారణంగా నీవు తాబేలుగా జన్మించావు. నీవు గత జన్మలో తపస్సు చేస్తున్న ఋషికి తపోభంగం కలిగించావు. అప్పుడు ఆ ఋషి ఉగ్రుడై నిన్ను శపించాడు. కాని ఇప్పుడు
నా దర్శనం వలన నీవు శాప విముక్తుడు అయ్యావు. నీవు త్వరలో మానవ రూపం పొందుతావు. మరి స్వర్గం నుంచి తేవలసిన పగడపు గులాబీ పుష్పం మాటేంటి ప్రభు? నీవు తిరిగి వెళ్లే దారిలో ఒక ఋషి కనిపిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. అలా అంటూ సూర్యభగవానుడు పరిసరాలను వెలుతురుమయం చేస్తూ దూసుకు వెళ్ళిపోయాడు. తాబేలు యువరాజును ఏదో శక్తి ఆవహించినట్లయింది. కొన్ని క్షణాల్లో మానవ రూపంలోకి మారి ఋషిని కలుసుకున్నాడు. ఆ ఋషి తపస్సులో మునిగి ఉన్నాడు. ఆ ఋషి తపస్సుకు భంగం కలగకుండా వేచి ఉన్నాడు. కొంతసేపటికి ఋషి కళ్ళు తెరిచి యువరాజు మాట్లాడకముందే, యువరాజా, ఉత్తర దిశగా ప్రయాణించు. దారిలో ఒక రహస్యమైన పూల తోట కనిపిస్తుంది. అక్కడికి ప్రతిరోజు దేవకన్యలు వస్తారు. వారు ముఖంపై కప్పుకున్న వస్త్రాలు తీసి ఓ పక్కన పెడతారు. వాటి నుంచి ఒక వస్త్రం తీసి దాచిపెట్టు. ఆ పగడపు గులాబీ ఎక్కడ దొరుకుతుందో చెబితే గాని ఇవ్వనని చెప్పు. యువరాజు ఋషికి నమస్కరించి ఉత్తరంగా సాగిపోయాడు. ఆ పూల తోట చేరుకున్నాడు. కొంతమంది దేవకన్యలు అక్కడికి వచ్చారు. వారు తమ వస్త్రాలను అక్కడ ఉంచి ఆటపాటల్లో ఉన్నారు. అప్పుడు ఆ వస్త్రాల్లో నుంచి ఒక వస్త్రం దొంగిలించాడు. దేవకన్యలంతా తిరిగి వెళ్లే సమయంలో ఒక దేవకన్య తన వస్త్రం కనిపించకపోవడం గమనించింది. ఆమెను ఒంటరిగా చూసి యువరాజు బయటికి వచ్చాడు. దేవకన్యను చూసి, భయపడకు, స్వర్గం నుంచి పగడపు గులాబీ పువ్వును తెచ్చిస్తే నీ వస్త్రాన్ని నీకిచ్చేస్తాను. దేవకన్య యువరాజు రూపం, అందం చూసి పరవశించిపోయింది. తొలిచూపులోనే యువరాజుతో ప్రేమలో పడింది. నేను స్వర్గం నుంచి గులాబీ పువ్వును తీసుకువస్తాను. యువరాజు ఓపిగ్గా ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి దేవకన్య చేతిలో పుష్పంతో తిరిగి వచ్చింది. ఆ పుష్పం ఆకాశంలోని చుక్కల కంటే కాంతివంతంగా మెరుస్తోంది. అలాంటి పువ్వు యువరాజు ఎప్పుడూ చూడలేదు. ఆ దేవకన్య రెండవ చేతిలో ఒక వీణ ఉంది. ఓ యువరాజా, నేను నా మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో పుష్పం. అంతేకాదు, నా ప్రేమకు గుర్తుగా ఈ వీణను నీకు ఇస్తున్నాను. నీవు ఈ వీణను మీటితే నేను ప్రత్యక్షమవుతాను. కానీ నీవు ఈ వీణను ఇంకెవరికి ఇవ్వరాదు. యువరాజు సరేనని చెప్పి వీణ, పుష్పం తీసుకొని ఋషిని కలుసుకొని వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. యువరాజా, నీకు కావలసిన పగడపు గులాబీ దొరికింది కదా. ఇక ఈ వీణతో నీకు పని లేదు కదా. నాకివ్వు. దానికి బదులుగా నీకు మాయాదండాన్ని ఇస్తాను. దేవకన్య చెప్పిన మాటలను మరిచిన యువరాజు వీణను ఋషికిచ్చి ఆ మాయాదండాన్ని తీసుకున్నాడు. యువరాజు పగడపు గులాబీని, మాయాదండాన్ని తీసుకొని రాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఇంతలో అకస్మాత్తుగా యువరాజుకు కొన్ని మాటలు వినిపించాయి. అవి మాయాదండం నుంచి వచ్చాయి. నాకు విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు. యువరాజా, నీవు చాలా పెద్ద పొరపాటు చేశావు. నీవు ఆ కపట ఋషికి వీణను ఇవ్వకుండా ఉండాల్సిందే. దాని సహాయంతో ఆ దేవకన్యకు నాలాగే సంవత్సరాలుగా బంధిస్తాడు. ఆ ఋషి నుంచి వీణను తిరిగి తీసుకురావటానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. సరే, అయితే తీసుకునిరా. వెంటనే మాయాదండం మాయమై వీణతో తిరిగి ప్రత్యక్షమైంది. వెంటనే యువరాజు పగడపు గులాబీ, వీణ, మాయాదండం పట్టుకొని సముద్రపు వైపు పరుగు తీశాడు. పడమర దిశగా ప్రయాణిస్తే తన రాజ్యానికి చేరుకుంటాడు. ఇంతలో ఋషి తాను మోసపోయినట్టు గ్రహించి కోపం వచ్చి యువరాజును శపించాడు. ఊరే టక్కరి దొంగ, నీవు నీటిని తాకిన మరుక్షణమే తిరిగి తాబేలుగా మారిపోతావు. ఈలోగా యువరాజు సముద్ర తీరానికి చేరుకొని మంత్రదండాన్ని, వీణను ఒక చెట్టు తొర్రలో ఉంచి పువ్వును పళ్ల మధ్యలో పెట్టుకుని సముద్రంలోకి దూకాడు. వెంటనే తాబేలుగా మారిపోయాడు. భయపడిపోయాడు. తాబేలుగానే జీవితమంతా గడపాలా? తిరిగి తాను మానవ రూపం పొందడం సాధ్యమేనా అని విచారపడుతూనే తన ప్రయాణం అమరావతి దిశగా సాగించాడు. అక్కడికి చేరుకోగానే అందరూ కలిసి స్వాగతం పలికారు. యువరాజు క్షేమంగా తిరిగి రావటంతో అందరూ సంతోషించారు.
పగడపు గులాబీ కూడా తీసుకురావడంతో అంతా సంబరాలు జరుపుకున్నారు. వెంటనే యువరాజు అంబికల వివాహం అంగరంగ వైభవంగా సంబరంగా జరిగింది. ఆ రోజు రాత్రి యువరాజు అంబిక్కు పగడపు గులాబీని ఇచ్చి, ప్రియ, ఈ గులాబీని తీసుకురావాలని ఎందుకు షరతు పెట్టావు? యువరాజా, నాకు బాల్యం నుంచే నిన్ను వివాహమాడాలని తెలుసు. నీవు తాబేలుగా ఉన్నా నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కొంతకాలం క్రిందట నాకు ఒక కల వచ్చింది. అందులో ఒక దేవకన్య కనిపించి నీవు నిజానికి శాపం అనుభవిస్తున్నావని, స్వర్గంలో ఉన్న ఈ పగడపు గులాబీ వల్ల నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పింది. అందుకే నేను ఆ పగడపు గులాబీ కావాలని కోరాను. యువరాజు ఆశ్చర్యపోయాడు. అంబిక గులాబీని పిండి ఆ రసం యువరాజు తలపై పోసింది. వెంటనే తాబేలు యువరాజుగా మారిపోయాడు. చాలా ఆనందించాడు. యువరాజు వీణ, మాయాదండం గురించి, కపట ఋషి గురించి అంతా చెప్పి వాటిని తిరిగి తీసుకువస్తానని చెప్పి బయలుదేరాడు. 7 సముద్రాలు దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. కాని తాను దాచిపెట్టిన చెట్టు త్వరలో వీణ, మాయాదండం రెండూ లేవు. ఇది కపట ఋషి పనే అని అనుకుని వెంటనే చెట్టు కింద ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఋషిని చూసి, దయచేసి వీణా మాయాదండం అప్పగించు. నీవు మానవ రూపంలో ఉన్న తాబేలువి. నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఆ వీణ కోసం 100 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. గత జన్మలో కూడా నాకు తపోభంగం కలిగించావు. నీకు ఈ తాబేలు రూపం నా శాపమే. ఎలాగోలా తిరిగి మానవ రూపం పొందావు. నీకు ఏమాత్రం బుద్ధి ఉన్నా నాకు దూరంగా ఉండాల్సింది. నిన్నిప్పుడే చంపేస్తాను. ఋషి శపించినా కాని పగడపు గులాబీ మహిమ వల్ల యువరాజుకు ఏమీ కాలేదు. వెంటనే ఋషి కత్తి తీసి యువరాజుపై దాడి చేశాడు. కాసేపు యుద్ధం తర్వాత యువరాజు ఋషిని బంధించాడు. వీణ, మాయాదండం సహాయంతో యువరాజు అమరావతిని చేరుకున్నాడు. రాజ్యమంతా సంబరాలు చేసుకుంది. కపట ఋషిని జైల్లో వేశారు. యువరాజు అంబికలు దైవశక్తి గల వీణ, మాయాదండం సహాయంతో అమరావతిని చాలా ఏళ్లు చల్లగా పరిపాలించారు.